గణపతి ఉత్సవాలు జరుగుతున్న విధానం చూస్తే అది ప్రత్యక్షర సత్యం నిరూపణ అవుతుంది. ఇంట్లో చేసుకుంటే చాలు గణపతి పూజ, బయట చేయక్కర్లేదు, పెద్ద మండపాలు పెట్టక్కర్లా, విగ్రహాలు అవసరం లేదు, 9 రోజులు అక్కడ ఏదో వైభవాలు చేయక్కర్లేదు. అది అలా శాస్త్రమేం చెప్పలేదు. కానీ ఇది ఎప్పటి నుంచి ప్రారంభమైంది తెలుసునండి. 1900 ఆ ప్రాంతంలో మహానుభావుడు బాలగంగాధర తిలక్, మహాదేశభక్తుడు, ఆయన గణేష్ ఉత్సవాలని దేశవ్యాప్తంగా బహిరంగంగా జరపమని పిలిపించాడు. ఎందుకు ఇచ్చాడు? భగవద్గీతకు భాష్యం రాసినవాడు ఆయన, మాండలే జైల్లో కూర్చుని అంతరాత్మ శోధన చేసినవాడు, ఆత్మజ్ఞానం కలిగిన వాడు. తిలక్ అంటే మన దేశభక్తులు గాంధీ కానీ గోఖలే కానీ తిలక్ కానీ సామాన్యులు కాదండి, వాడు గొప్ప తత్వవేత్తలు. వాళ్ళు విగ్రహారాధనని ప్రోత్సహించి అందులో గణేష్ మండపాలు ఊరూరా పెట్టండి, అందరూ బయటికి రండి, భజనలు చేయండి, ఊరేగించండి, నిమజ్జనం నాడు అందరూ కొన్ని వేల మంది బయటికి రండి ఎందుకు చెప్పారండి? ఆవేళ అవసరం అది. బ్రిటిష్ వాళ్ళు హిందూ ముస్లింలను విడదీసే ప్రయత్నం చేశారు. విభజించి పాలించడమే కదా వాళ్ళ సిద్ధాంతం. హిందువుల్లోనే కులాలు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. నువ్వు హిందువైతే ఉపయోగం అంటే నువ్వు ఆయన పక్కన కూర్చొని ప్రార్థన భోజనం చేసే అవకాశం ఉందా? ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని భోజనం చేయకపోతే వీడికి నష్టం ఏంటంటే నాకు అర్థం కాదు అసలు. ఇవాళ అందరూ పక్కనే కూర్చోవచ్చండి, వస్తున్నారా ఎవరన్నా పిలిచినా రావట్లేదు. వాడు పెద్ద గొడవ చేశారు దాన్ని. ఆయన పక్కన నేను కూర్చోకపోతే నష్టం ఏంటి? నీ పెద్ద మనిషి ఆత్మాభిమానంతో ఆలోచిస్తే వాడికి నా పక్కన కూర్చునే అర్హత లేదండి అని చెప్పచ్చు. ఆయన పిలుపు కోసం ఎదురు చూడక్కర్లేదు. అవసరం ఏమిటి? ఇవన్నీ వాళ్ళు రెచ్చగొట్టేశారు. అలాగే ముస్లింల మధ్యలో కూడా భేదం పెట్టారు. హిందూ ముస్లింలకు పెట్టడమే కాకుండా ముస్లింల్లో కూడా షియాలు సున్నీలు. ఇవాళ ఆఫ్ఘన్ యుద్ధం మొత్తం చూసుకోండి మీరు. ఒక తెగ మరొక తెగ మీద తెగ దాడి చేస్తుంది. ఆఫ్ఘన్లో తాలిబాన్లు ముస్లింలే, వాళ్ళు దాడి చేసిన వాళ్ళు కూడా ముస్లింలే కదా ఎక్కువ భాగం. మరి 2 తెగలవి. మేము చెప్పిందే సిద్ధాంతం. ఇది షియాయో ఏదో సూఫీలు అయితే అలా చేయరు. ముస్లింలో సూఫీలు అంటే అద్వైతులు, వాళ్ళు చాలా శాంతమూర్తులు, వాళ్ళు చేయరు. తగాదా ఎప్పుడు సున్నీ షియాల మధ్యలో ఉంటుంది. మీరు చూసుకోండి, సున్నీలు అంటే ఔరంగజేబ్ పద్ధతి, షియా ఇంకో పద్ధతి. వీళ్ళిద్దరి మధ్య ఉంటాయి, సూఫీల మధ్యలో ఉండవండి. సూఫీలు చాలా సాత్విక మూర్తులు. సూఫీ అంటే సాఫీ, హాయిగా ఉంటుంది. అది మన అద్వైతం. అసలు హిందువులతో కూడా సూఫీ ముస్లింలు ఎవరికి తగాదా ఉండదండి, ఏ మతంతో తగాదా ఉండదు. సూఫీ ముస్లింలు అత్యద్భుతమైన తత్వవేత్తలు. ఈ భేదాలు పురస్కరించుకున్న వాళ్ళు శైవం వైష్ణవం అని, మళ్ళీ హిందూ ముస్లిం అని, ముస్లిముల్లో మళ్ళీ షియా సున్నీ రకరకాలు పెట్టేశారు. ఈ పెట్టినప్పుడు సరిగ్గా వ్యూహానికి ప్రతి వ్యూహం. భారతంలో అవతల వాళ్ళు పర్వత వ్యూహం వేస్తే యువతల వాళ్ళు వాయు వ్యూహం వేస్తారు, సూచీ వ్యూహం వేస్తారు. పర్వతనాల ఆకారంలో సైన్యాన్ని నిలబడితే పాండవులు ఏం చేశారంటే సూది ఆకారంలో నిలబెట్టారు. ఎంత పర్వతమైనా సరే ఓ గుహ ఉంటుంది, ఆ గుహలోకి మనుషులు వెళ్ళిపోవచ్చు. వరుసగా 10 మంది ఒకేసారి వెళ్ళలేకపోవచ్చు గుహలోకి, ఒకటి తర్వాత ఒకటి వెళ్ళిపోవచ్చు. 1 కోటి మంది వెళ్ళిపోవచ్చు ఒకటి తర్వాత ఒకటి. మనం లైన్లో నిలబడ్డాం అనుకోండి, మీరందరూ వరుసలో నిలబడతారు దేనికైనా సరే. అందరికీ పనులు అవుతున్నాయండి. మన దేశంలో పెద్ద జబ్బు ఏంటంటే నలుగురున్నా కూడా వరుసలో ఉంటారు, నలుగురు ఒకటి మీద ఒకడు ఉంటారు, ఎవరికి పని అవ్వదు. ఆ కన్నం ఏదో ఉంటుంది సినిమా కౌంటర్, అందులో 4 చేతులు పెడతారు, చేతులు విరిగిపోతాయి. ఉన్నది నలుగురు. మీ దేశంలో అలా కాదు, మీరు అదృష్టవంతులు. 400 మందిన వరుసలోనే ఉంటారు, అందరికీ పని అవుతుందండి. అంచేత సూచీ వ్యూహం అంటే అది. అలాగే అవతల వాళ్ళు సర్ప వ్యూహం వేశారనుకోండి, ఆదిశేషుడు ఆకారంలో సైన్యాన్ని నిలబెట్టి వీళ్ళు గరుడ వ్యూహం వేస్తారు, సర్పాన్ని గరుడు చంపేస్తాడు. అలాగా బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించే వ్యూహం వేస్తే తిలక్ మహానుభావుడు సమైక్య వ్యూహం వేశాడు. రండి హిందువులందరూ బయటికి రండి, మొత్తం అందరూ బయట జరపండి, ఇంట్లో చేసుకోవడం ఏంటా పూజ, దేశం కోసం చేయి అంటే దైవభక్తిని దేశభక్తిగా మార్చిన మహానుభావుడు బాలగంగాధర తిలక్. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఎన్ని నమస్కారాలు చేస్తే సరిపోతుందండి ఆ మహానుభావులకి. దైవభక్తిని దేశభక్తిగా మార్చి. ఎందుకయ్యా నీ దైవభక్తి? ఎంతసేపు పిల్లలు, డబ్బులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇదేనా దరిద్రపు కోరికలు? దేశం కోసం కోరలేవా? దేశం దాస్యం చేస్తోంది బ్రిటిష్ వాడికి. నా దేశం విముక్తం కావాలని, నా దేశం విముక్తం కావాలని గణేశుని ప్రార్థన చేయి అని గణేష్ ఉత్సవాల పేరు మీద భారత జాతి మొత్తాన్ని ఏకం చేసి ఇంకా అందులో సాధించింది ఏమిటంటే వాళ్ళు కూడా విచిత్రం అండి. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కదా, అనుమతి ఇవ్వకూడదు కదా గణేష్ ఉత్సవాలకి, వాళ్ళు ఇచ్చారు. బ్రిటిష్ వాళ్ళు అనుమతి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళ తెలివితేటలు వాళ్ళవి. వాళ్ళు ఏమనుకున్నారు, చేయని ఇదివరకు గణేష్ పూజ హిందువులు ఇళ్లలో చేసుకునేవారు, ఇప్పుడు బయట చేశారనుకో ఊరేగింపులు చేస్తారు, జై గణేష్ అంటారు. ముస్లింలకు కోపాలు వస్తాయి, అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు, ఇద్దరు కొట్టుకు చేస్తారు, శనుదిరిపోతుంది అనుకున్నారు. కానీ భారతమాత కడుపున పుట్టినవాడు హిందువైనా ముస్లిమైనా క్రైస్తవుడైనా చివరికి నాస్తికుడైనా దేశ విచ్ఛిన్నానికి ఎవడూ ప్రయత్నం చెయ్యడు.
భారతమాత కడుపున పుట్టినవాడు ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా ఆ పని చేయడు. అది ఆఫ్ఘన్లో పుట్టినవాడు చేయొచ్చు, ఇరాన్ వాడు చేయొచ్చు, ఇరాక్ వాడు చేయొచ్చు, కానీ మనవాడు చేయరా పని. ఆశ్చర్యకరంగా గణేష్ పందిళ్ళలో నాదస్వరం వాయించిన వాళ్ళంతా ముస్లిములు, ప్రసాదాలు పంచిపెట్టిన వాళ్ళంతా ముస్లిములు, రకరకాల వేషాలు వేసిన వాళ్ళంతా ముస్లిములు. అంటే బ్రిటిష్ వారు వ్యూహం బెడిసి కొట్టి వాళ్ళకే తిరగొట్టింది. మీరు హిందువుల్ని విభజిద్దామని చూశారు, మేము హిందూ ముస్లింలు కూడా కలిపేసాం గణపతి పేరు మీద. అది తిలక్. నిజంగా భారతమాత నుదుట తిలకం అండి ఆ మహానుభావుడు. తిలక్ అంటే అలాగే తిలకం, అది సాధించవలసింది. అందుకే సరిగ్గా ఇక్కడ ఈ శ్లోకంలో చూడండి, అకించనార్తిమార్జనం అంటే పేదరికాన్ని పోగొట్టడం పెద్ద సమస్య కాదయ్యా, దేశమే పేదరికంలో ఉంది వేళ. ఈ దేశంలో ఇప్పుడు ఇదివరకు 80% మంది పేదవాళ్ళు, ఇప్పుడు 80% మంది. మరి ఏం అభివృద్ధి చెందినట్టు? 30 కోట్ల మంది ఉన్నప్పుడు 80% పేదవాళ్ళు, 136 కోట్ల మంది ఉన్నప్పుడు 80% పేదవాళ్ళు. అంటే అభివృద్ధి చెందనట్టే కదా. మరి మన స్తోత్రాలు ఏం చెబుతున్నాయి? నువ్వు సంపాదించుకుంటే సరిపోదు, పేదవాళ్ళని బలహీన వర్గాలని కాపాడు. వాడికి 100 ఇచ్చే చోట 200 ఏం పర్వాలేదు, దేశద్రోహం ఏం జరిగిపోదు అక్కడ. వాళ్ళు ఏదో కొవ్వెక్కిపోతారని ఆలోచించద్దు అసలు. వాళ్ళని సుఖంగా చూడవలసిన బాధ్యత ధనవంతుల మీద ఉంది. అందుకే అకించనార్తిమార్జనం, చిరంతనోక్తి భాజనం. చిరంతన ఉక్తి, ఉక్తి అంటే మాట, చిరంతనోక్తి అంటే వేదోక్తి. వేదోక్తి ఆ వేదంలో కూడా గణపతి గురించినటువంటి స్తోత్రాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయో ఒక్క నిమిషంలో చూద్దాం. వేదంలో గణపతి స్తోత్రం ఏ రకంగా ఉంది? వేదంలో ప్రసిద్ధమైనదిగా భావించి యజుర్వేదంలోనే మొదటి భాగాల్లోనే ఉంటుంది. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఇది చాలా చోట్ల వేద పండితులు శుక్లాంబరధరం చదవమంటే చదవరు, ఇదే చదువుతారు. వేద పండితులు వేదమే చదువుతాడు, మామూలు వాడు శుక్లాంబరధరం చదువుతాడు. మన పోటుకాళ్ళం ఏదో ఓ వజ్ర గణపయ్య నీ బంటూ నేనయ్యా అంటాం, మన శక్తి అంతవరకే. గణానాం త్వా గణపతిగం హవామహే, గణానాం గణపతిం హవామహే. అన్ని గణాలకి అధిపతి అయినటువంటి భగవంతుని నేను ఆహ్వానిస్తున్నాను. హవామహే అంటే అర్థం అది. ఈ హవే ఆహ్వానం అయిన తర్వాత కవీనాం కవిం, కవులందరికీ కవి. గణపతి కవి ఏమిటండి? గణపతి లేఖకుడు. వ్యాసుడు చెబుతుంటే భారతం రాశాడు, కానీ ఆయన సొంతంగా రచన చేయలేదు. కానీ కవి అని ఎందుకన్నారు ఇక్కడ? పైగా కవీనాం కవి, ఏదో గురువునాం గురువు అన్నంత గౌరవం ఇచ్చారు. ఎందుకని? కవులందరికీ మూల కవి. ఏమిటి కవిత్వం రాశాడు ఆయన అంటే? భగవంతుడే పెద్ద కవి. కవి ఏం చేస్తాడు? ఒక కావ్యాన్ని సృష్టిస్తాడు. అందులో ఏదో ఒక నాయకుడు, మను చరిత్ర, ప్రవరుడు ఏదో నాయకుడు అనుకుందాం, వరూధిని నాయకురాలు, ఆ పైన ఏవో కొన్ని పాత్రలు, మాయాప్రవరుడు, సరే వరూధిని, తర్వాత స్వరూచి, మనోరమ, మధ్యలో ఇందీవరాక్షసుడు, బ్రహ్మరాక్షసుడు, ఆయన గురువు గారు, ఇలా కొన్ని పాత్రలు. ఈ పాత్రలతో ఒక కథా నిర్మాణం చేసేసాడు. మనకు ఆ కావ్యం చదువుతున్నంతసేపు ఏమనిపించింది? అదంతా నిజమే అనిపించింది. అదంతా నిజమే అనిపించింది. సరిగ్గా భగవంతుడు ఈ సృష్టి అలాగే చేశాడు. మనుషుల్ని, తోడేళ్లని, తాబేళ్లని, పులుల్ని, సింహాలని, జంతువుల్ని, మనుషుల్లో మళ్ళీ స్త్రీలని, పురుషులని, రకరకాల మానవుల్ని సృష్టించాడు. ఇవన్నీ సృష్టించిన పాత్రలు. అంచేత భగవంతుడిని మించిన కవి లేడు. మామూలు కవులే కవులైతే భగవంతుడు కవీనాం కవి. ఆ భగవంతులను దేవతలందరికీ మూలమైన వాడు గణపతి కాబట్టి కవీనాం కవి. ద్వితీయ విభక్తి కవీనాం, కవిం కవీనాం. అంతేకాదు ఉపమశ్రవస్తమం, జాగ్రత్తగా తెలుసుకుని పలకాలి దాన్ని. వేదస్వరం ఇది. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రవ తమం, ఉపమశ్రవస్తమం. ఉపమశ్రవ అంటే బాగా వినపడుతున్నవాడు. అంటే బాగా వినపడడం అంటే బాగా చెప్పుకుంటున్నారు ఆయన గురించి కాబట్టి మనకు బాగా తెలుస్తుంది. బాగా చెప్పుకుంటున్నారంటే బాగా కీర్తి ఉన్నవాడు అనమాట. భగవంతుడి కంటే కీర్తిమంతుడు ఎవరూ లేరు. ఎవరి కీర్తికైనా ఒక అంతు దరి ఉంటుంది. వారి కీర్తి కొంతవరకే వ్యాపిస్తుంది. భగవత్కీర్తి జగత్తంతా వ్యాపించింది. మనం ఏదో భగవంతుడిని ఒక రూపంలో ఆరాధించవచ్చు, ఇంకో మతం వాళ్ళు ఇంకో రూపంలో ప్రపంచం అంతా భగవంతుడిని ఆరాధిస్తుందిగా. అంటే భగవంతుడితో సమానమైన కీర్తిమంతుడు ప్రపంచంలో లేడు. ఆ భగవంతులందరికీ మూలమైన వాడు గణపతి కాబట్టి ఉపమశ్రవస్తమం. తమ భేదం అంటారు. తమం అంటే ఇక్కడ సూపర్లేటివ్. ఇంకా అంతకంటే వినదగిన వాడు, కీర్తి కలిగిన వాడు ఎవరు లేరండి. జ్యేష్ఠరాజం, జ్యేష్ఠుడు అంటేనే పెద్దవాడు కదా. జ్యేష్ఠరాజం, పెద్దవాళ్ళందరిలోకి పెద్దవాడు, ప్రధానులందరిలోకి ప్రధాని.
బ్రహ్మణాం బ్రహ్మణస్పతక. బ్రహ్మ అంటే వేదం. ఇక్కడ తత్వతపో వేద యోగవాచకం బగునేని బ్రహ్మంబు నాబడు అని చెన్నైసూరి వ్యాకరణంలో కూడా చెబుతాడు. వేదాన్ని బ్రహ్మ అంటారు. అంచేతను బ్రహ్మణాం బ్రహ్మణస్పతక. వేదములు అనుకుంటే ఆ వేదాలకి అధిపతి ఎవరు ఉంటే ఆయన వేద నాయకుడు ఎవరు, వేదాలన్నీ ఎవరిని కీర్తించి అంటే భగవంతుడిని. ఆ దేవతలందరిలోకి మూలమైన వాడు గణపతి. ఆన శృణ్వన్ నూతిభి సీదసాదనం. ఇదేదో నూతిభిహి అనగానే నూతి గోతి అనుకోకూడదు. ఆ నక శృణ్వన్ ఊతిభిహి. శృణ్వన్ ఊతిభిహి కలిపి సంస్కృతంలో ఒక సంధి ప్రకారం శృణ్వన్నూతిభిహి సీదసాదనం. ఆయన వస్తున్నాడు, ఆగమనం అది. నక మా యొక్క ఆహ్వానాన్ని, శృణ్వన్ విన్నవాడై, ఊతిభిహి సీద సాధనం మమ్మల్ని సత్వరం కాపాడడానికి అవసరమైన సాధనాలతో సహా రమ్మని ఆ గణపతిని ఆహ్వానిస్తున్నాం. ఇది వేదంలో మాట. ఇందులో ఎక్కడైనా మీరు చూడండి, గజముఖం ఉందా, ఏనుగు తొండం ఉందా, ఉండ్రాళ్ళు ఉన్నాయా, వినాయకుని స్థూల శరీరం ఉందా? లేదు. మరి గణపతి అనగానే ఇది చదువుతారు వేద పండితులందరూ. అంచేది మనం ఆరాధించే గణపతి శివపార్వతుల కుమారుడుగా పుట్టిన గణపతి మాత్రమే కాదు, మూలాధారమైన గణపతి కూడా. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం. ఇది చిరంతనోక్తిభాజనం. చిరంతన, చిరకాలము నిలువగలిగే మాటలేవండి వేదాలే. అనేక కావ్యాలు పుట్టే ఉన్నాయా? వేదం ఉంది. అలాగా వేదాన్ని సమర్థిస్తేనే కవిత్వం ఉంటుంది, లేత ఉండదు. ఎవరు ఏ కావ్యాలు రాసినా రామాయణ భారత భాగవతాల సాటి రావు. రామాయణ భారత భాగవతాల్లో ఉన్నదంతా వేదమే. అందుకని చిరంతనోక్తి భాజనం. పేదవాళ్ళ ఆర్తిని పోగొట్టడమే కాదు, వేదాల్లో చెప్పబడింది కూడా ఆయన గురించి. చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వశర్వణం. పురారి అంటే త్రిపురాసురులను సంహారం చేసిన వాడు శివుడు. ఆయన పూర్వనందనం అంటే పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి కుమారస్వామి. సురారి గర్వశర్వణం. సురారి అంటే సురారి, దేవతలకు శత్రువులు, రాక్షసులు. గర్వించినటువంటి రాక్షసుల గర్వాన్ని శర్వణం. శర్వణం అంటే నమిలేయడం. అందుకే చర్విత శర్వణం అంటారు. తాంబూలం నవ్వులుతుంటే చూడండి, నవ్వులుతూనే ఉంటాడు ఒక గంట. అందుకే ఏదైనా విషయం చెప్పిందే చెబుతుంటే ఈ చర్విత చర్వణం చేయకండి, విషయం ఏమిటో చెప్పండి అంటారు. ఊరికే నవ్విలిందానే నవ్వులుతారు ఏమిటి, గేదెని ఎమరేసినట్టు. ఎంతసేపు ఇది, ఎందుకు ఏం చేయాలో చెప్పండి, అది ఆలోచిద్దాం. ఊరికే ఇప్పుడు ఒక్కొక్క చూడండి సమస్య తెమలేరు. నలుగురు కూర్చున్నప్పుడు ఏమంటే ఒక సమస్య గురించి మనం చర్చించాలి రండి అంటారు. తీరా కూర్చున్నాకండి, అసలు ఇది ఎందుకు వచ్చిందంటేనండి 1936లో ఎవడయ్యా ఇప్పుడు ఉన్నది, మనం ఎప్పుడు ఉన్నాం 2021లో ఉన్నాం. నువ్వు 1936 మొదలు పెడితే 2021కి ఎప్పుడు రావాలి? అవుతుంది. ఇదే చర్విత చర్వణం. వీళ్ళకి అసలు ఏమిటంటే సాగదీయడం ఇష్టం తప్పితే పరిష్కారం ఇష్టం లేదు. వచ్చిన సమస్య ఇది. ఇటువంటి వాళ్ళు సంస్థలో సభ్యులుగా ఉంటే సంస్థలు అడుగట్టుపోతాయి. బాబు 2 నిమిషాలు చెప్పే విషయం మైక్ ముందు పెట్టాలి, లేదా మైక్ కట్ చేసి పారేయాలి. 2 నిమిషాలు చెప్పే విషయం నీ సలహా చెప్పమంటే ఇంత పొడుగు చెబుతా పెట్టి మేము చూస్తూ ఉంటాం ధర్మ సందేహాలు అక్కడక్కడ ప్రశ్నే ఉంటుంది వ్యాస భారతం అంతకి మేమేం చెప్పం ఎక్కడ. ఆ ప్రశ్న మాకు అర్థం అవడానికి మళ్ళీ వినాయకుడు కావాలి అక్కడికి. నువ్వు ప్రశ్న అడిగితే ఏదో 2 ముక్కల్లో అడగాలి, కానీ ఇంత పొడుగు ఎందుకంటే వాళ్ళు కనపడాలి, వాళ్ళు మాట్లాడాలి, అది ఏదో పెద్ద గొప్ప. అందుకోసం సందేహం కోసం కాదు ఇది. అలా వద్దు, చర్విత చర్వణం వద్దు. కానీ ఇక్కడ సురారి గర్వచర్వణం, రాక్షసుల గర్వాన్ని నమిలి బారేశాడు. అంతేకాదు ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం. ప్రపంచాన్ని నశింపజేసేటప్పుడు ఇదే గణపతి, ఇదే భగవంతుడు మహాభయంకరంగా ఉంటాడు. ధనంజయాదిభూషణం. ధనంజయుడు అంటే అగ్ని. అగ్ని మొదలైన దేవతలందరికీ ఈయన అలంకారం లాంటివాడు. అగ్నికి గణపతి అలంకారం ఏమిటండి? విశేషమైన మాట ఇది. అగ్నికి గణపతి అలంకారం ఏమిటి? మామూలుగా మనకి వేదం ప్రకారం చెప్పాలంటే సృష్టి ఆదిలో ఉన్నవాడు గణపతి కాబట్టి, అగ్ని మొదలైన దేవతలు అన్నారు కాబట్టి, చంద్రుని కళ మొట్టమొదట ఎవరికి చెందింది అంటే అగ్నికి ప్రథమాం పిబతే వన్నిహి అని వేదంలోనే అంటారు. మొదటి కళ అగ్ని సేవిస్తాడు కాబట్టి ఆ అగ్నికి కూడా మూలమైన వాడని చెప్పడం కోసమే శంకరాచార్య ధనంజయాది భూషణం అన్నారు. అంతేకాదు పింగళి సూరణ కళాపూర్ణోదయంలో వర్ణిస్తాడు ఒక అద్భుతమైనది. అక్కడ మధురల అలస నాయకురాలు, కళాపూర్ణుడు నాయకుడు. వాళ్ళిద్దరికీ వివాహం జరుగుతుంది, మధురలాలసికి కళాపూర్ణుడికి. అక్కడ లాజహోమం జరుగుతుంది, పేలాలు వేస్తారు. అందులో లాజహోమాన్ని వివాహంలో చేస్తారు. ఆ పేలాలు వేసినప్పుడు అవి పేలుతూ ఉన్నప్పుడు వచ్చేటువంటి ధూమాన్ని ఆస్వాదిస్తే సంతానం కలుగుతారండి. లోపల ఉండే లోపాలన్నీ పోతాయి, పురుషుడికి స్త్రీకి కూడా.
అందుకని వివాహానంతరం దాన్ని ప్రత్యేకం ప్రధాన హోమం అని బాగా చేయిస్తారు, 1 గంట సేపు చేయిస్తారు. అక్కడ మనకి సినిమాకి టైం అయిందని వెళ్ళిపోకూడదు. దంపతులు ఇద్దరు కూర్చుని శుభ్రంగా ఎలా చేయాలంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఆ పొగ ఇలా వస్తూ ఉంటే, హోమధూమం వస్తుంటే ఇలా చేతులు చాపి ఇలా తీసుకుని ఇలా ఆస్వాదించాలండి. ఆ పొగని ఇలా ఆస్వాదించాలి. ధూమపానాన్ని ఆస్వాదించడం ఎంత నష్టమో ఇది అంత ప్రయోజనకరం. అది చేస్తాం, ఇది మానేస్తాం. మన ఎదురుగానే కూర్చొని సిగరెట్ కాలుస్తుంటే మాట్లాడక వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చెప్పాలి. భర్త అయినా సరే ఎవరైనా సరే వెళ్ళిపోమని చెప్పాలి. మన ఇలా నాతో మాట్లాడకని చెప్పాలి. అంత ప్రమాదం అది. కానీ హోమధూమం ఎంత గొప్పదో, మనం ఏదో కళ్ళు మూసుకుంటాం, చెవులు మూసుకుంటాం, ముక్కు మూసుకుంటాం, మూసుకోకూడదాం. అలాగా ఆ హోమధూమాన్ని ఇలా తీసుకుని చేతులారా ఇలా ఆస్వాదించాలి. దాన్ని పింగళి సూరను వర్ణిస్తాడు. పావకుడు అగ్రభాగమున ప్రస్ఫుటకీలల వర్వ లాజకోమావసరోద్యతాంజలి తదంగన శోభిలే ఎత్తుకోగా తదంగన శోభిలనెత్తుకోగా హస్తావళి ఎత్యాడెడు గణాధిపు ముద్దులు చూచు వేట్క ఇంపావహిలంగ మీద చలితాంజలి బట్టు భవాని కైవడిన్. తెలుగు సాహిత్యంలో ఎంత అపురూపమైన పద్యాలు ఉన్నాయో. ఆ మధురలాలసాదేవి కళాపూర్ణుడిని వివాహం చేసుకుని అక్కడ లాజహోమం చేస్తూ ఉంటే హోమధూమం వస్తోందిట. ఆ ధూమాన్ని ఇలా తీసుకుని నీకోసమే చూస్తున్నా, నా కడుపు పండాలి, పెళ్లి చేసుకున్నది ఎందుకు, నీకోసమే చూస్తున్నారా, హోమధూమమా చాలా పవిత్రమైన దానివి అని ఇలా ఆస్వాదించుతాడు. సరిగ్గా హోమధూమం సంతానం పక్కనట్టండి అమ్మా. ఈవేళ కరోనా లాంటి వ్యాధులు విజృంభిస్తున్న చోట కూడా హోమధూమం చాలా మంచిది. దేన్ని ఆఘ్రాణించాలో దాన్ని ఆఘ్రాణించాలి, దేన్ని వదిలేయాలో దాన్ని వదిలేయాలి. ఎలా చేసింది ఇక్కడ వర్ణన ఏమిటి అంటే, అగ్ని అలా ప్రజ్వరిల్లుతూ ఉంటే అగ్ని కీలలు ఉంటాయి కదా, సప్తజిహ్వ అంటారు. సప్తజిహ్వ 7 రకాల నాలుకలతో అగ్ని ఇలా 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 నాట్యం చేస్తాడు. అలా నాట్యం చేస్తాడు కాబట్టి వేదంలో అగ్నిని ఏమంటారు? వైశ్వానరాయ విద్మహేలా లీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాతు. వైశ్వానరుడు బాగానే ఉంది, విశ్వమంతా వ్యాపించిన తేజస్సు కలిగిన వాడు విశ్వనరుడే వైశ్వానరుడు. లాలీలా ఏమిటండి? లాలీలాయ ధీమహి. సరిగ్గా ఆ అగ్నికీలలు ఎలా ఉంటాయండి? లా లీ లా అలా ఉంటాయండి. అక్షరాలు లా లీ లా అనేవి వరుసగా రాస్తే తీగల్లాగా ఎలా తీగ సాగుతాయి, అగ్నికీలలు అలా తీగ సాగుతాయి. దాన్ని పింగళి సూరను ఎంత అందంగా వర్ణిస్తున్నాడు అంటే, ఈ లాలసాదేవి మధుర లాలసాదేవి ఆ పొగను ఇలా ఆస్వాదిస్తుందో తీసుకుంటున్నాడు. అది ఎలా ఉందంటే, తన ముందు బాలగణపతి నాట్యం చేస్తూ ఉంటే దానాన్న ఎంత బాగా చేస్తున్నావు, అడుగులు వచ్చేసారండి నీకు అప్పుడే, మీ నాన్నగారు ఇంకా చూడటమే లేదు నాయన, ఎక్కడికి వెళ్ళిపోయారో చూడటం లేదు, నావే ఈ ముద్దులన్నీ అని గణపతి అడుగులు వేస్తుంటే ఇలా ఇలా అమ్మ ఎంత బాగుందమ్మా, నాన్నగారేరమ్మా అని ఇలా నాట్యం చేస్తూ ఉంటే భవానీదేవి ఆ బిడ్డను పట్టుకోవడానికి చేతులు చాపినట్టుగా మధురలాలసాదేవి హోమధూమాన్ని అందుకోవడానికి చేతులు చాపింది. పెళ్ళప్పుడు హోమధూమాన్ని ఎంత అద్భుతంగా వేదప్రోక్తంగా వర్ణించాడు పింగళి సూరన. వాళ్ళని కవులంటే ఎలాగండి? ఋషులండి వాళ్ళు. నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. ఎప్పుడో 16వ శతాబ్దంలో కవి ఇంత బాగా చెబితే ముందు పుట్టిన వాళ్ళు నన్నయ్య భట్టు సహా ఎంత బాగా చెబుతారు. అలాగా అగ్నికీలలు గణపతి నాట్యంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ శంకరాచార్య ధనంజయాదిభూషణం, అగ్ని లాంటి వాళ్ళకు కూడా నువ్వు భూషణమయ్యా, ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం, కపోలదానవారణం భజే పురాణవారణం. గణపతి గజముఖం కాబట్టి గజం కపోలం మీద ఎప్పుడు ఈ దానజలం స్రవిస్తూ ఉంటుంది. అది తేనె రంగులో ఉంటుంది, తేనె వాసన కూడా దానికి ఉంటుంది. అందుకని తేనెటీగలు లాంటివి దాని మీద, తుమ్మెదలు లాంటివి రకరకాల కీటకాలు దాని మీద వాలుతూ ఉంటాయి. అందుకని వాటిని అస్తమానం ఇలా 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 ఇలా, అందుకే ఏనుగు ఎప్పుడు చెవులు ఆడిస్తూ ఉంటుంది. మరి గణపతి అయినా తప్పదు అది, అందుకని వారిస్తున్నట్టు. భజే పురాణవారణం, పురాణకాలపు గణపతి వయ్యా నీకు నమస్కారం అన్నారు. చివరిగా 5వ శ్లోకం. నితాంతకాంతదంతకాంతివంతకాంతకాత్మజం అచింత్య రూపవంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం. అద్భుతమైన ఉపనిషత్ సారాంశాన్ని స్వామి ఇందులో మనకు అందిస్తున్నారు. నితాంతకాంతదంతకాంతిం, గణపతి యొక్క ఏకదంతమే అయినప్పటికీ అది చాలా కాంతిమంతంగా ఉంటుంది. నితాంత కాంత, ఎప్పుడూ కాంత ఆకర్షించేటువంటి దంతకాంతి కలిగిన వాడు. అంచేత గణపతి గుళ్ళోకి పడితే ఏకదంతం పెట్టారా, పొరపాటున 2 దంతాలు ఎవరైనా పెడితే మీకు తెలియదా ఏమిటి శాస్త్రం, గణపతి ఏకదంతంతో ఉంటాడు అంట.
ఆ ఏకదంతమే అంత కాంతిగా ఉంటుంది. అందుకే చివర తమ ఏకదంతమేవ, ఆ ఏకదంతుణ్ణే నేను ఆశ్రయిస్తాను. దంతం విరిగిపోయిన వాడిని మనం ఆశ్రయించేమేటండి, మొత్తందా లేదా? కాలు విరిగిపోయిన వాడిని, చెయ్యి విరిగిపోయిన వాడిని, కాళ్ళు చేతులు ఉన్నవాడు ఆశ్రయిస్తాడా? మెంటల్ పేషెంట్, మానసిక రోగిని, మనసు బాగా ఉన్నవాడు ఆశ్రయిస్తాడా? మరి ఒక దంతం విరిగిపోయిన వాడిని, అన్ని దంతాలు 32 దంతాలు శుభ్రంగా ఉన్న మనం ఆశ్రయించడం ఏమిటండి? ఆ దంతం ఎందుకు విరిగిపోయింది? ఎవ్వని ఆనచే ధరణినెంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు గంటము కులిన వేళ దంతమున్ చివ్వునలాగి భారతమశేషము వ్రాసెనెవండు గౌరికిన్నవుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాని మృక్కెదం. ఇష్టదేవం అనేటువంటి దేవతా ప్రార్థనల కావ్యంలో నేను రాసిన పద్యం. గణపతికి దంతం ఎందుకు విరిగింది అంటే, ఏదో గజాసురుడితో యుద్ధం చేస్తుంటే విరిగింది, ఇది చాలా మామూలు మాట అండి, అది చెప్పుకోవలసిన విషయం కాదండి. అసలు అలా జరగలేదండి. అది అంత బలహీనుడు కాదండి గణపతి. గజాసురుడిని ఆయన చంపాడు అని చెబుతున్నా దంతం విరగడం ఏమిటండి? భారతం రాస్తూ ఉంటే ఆగకుండా రాయమని చెప్పాడు వ్యాసుడు. ఈయన చెప్పాడు, నేను ఆగకుండా చెప్పాలి, నువ్వు ఊరికి అస్తమానం ఓ శ్లోకం చెప్పి ఒక గంట విశ్రాంతి ఇస్తే కుదరక, నాకు చాలా పనులు ఉన్నాయన్నాడు. నువ్వు అర్థం చేసుకోకుండా రాయొద్దని ఆయన అన్నాడు. ఆ పోటీగా భారత లేఖనం సాగుతున్నప్పుడు మధ్యలో గణపతి దంతం లేఖనం రాసేటువంటి గంటం విరిగిపోయింది. అప్పటికప్పుడు గంటం కావాలంటే మరి అక్కడ ఊరే 16 కళాలు పెట్టుకుని కూర్చోరు, పెన్ స్టాండ్ను టీపాయి లేవు అక్కడ. గణపతి అటు ఇటు చూశాడు, వ్యాసుడు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి ఆగకుండా రాస్తానని చెప్పాడు కదా, ఆగకుండా చెప్పమన్నావు కదా, మరి ఆయన చెబుతుంటే రాయాలి కదా. వ్యాసుడు నవ్వుతున్నాడు, ఏమబ్బాయి ఆగిపోయింది అంటున్నాడు, గంట విరిగిపోయింది. మరి వెంటనే ఆయన ఈ దంతాన్ని ఇలా లాగాడండి. అది పట్టుదల, విద్యార్థులందరూ నేర్చుకోవాలి. గంటం కూలిపోతే దంతాన్ని లాగి ఆ దంతపు కొసతో ఆ రోజు భారతాన్ని పూర్తి చేశాడు. మన్నాటి కొత్త గంటం తెచ్చుకున్నాడు. అంతేగాని పెన్ను బాగాలేదని పరీక్ష మానేసే రకంగా అది. ఈయన శకునం తేడా వచ్చిందండి, పొద్దుండి వస్తుంటే ఎవరో తుమ్మారండి, వీడికి అసలు పరీక్ష రాయడం ఇష్టం లేదు వీడికి. అంచేతను ఎటువంటి, అందుకే అంతరాయ కృంతనం, అన్ని అంతరాయాలని కృంతనం కత్తిరించి బారేస్తాడు. ఉద్యానవనాలు తోటలో ఉన్నవాళ్ళు చూడండి, మీకు సింగపూర్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. పెద్ద పెద్ద కత్తెర్లు పెట్టి తోటలో మనం మొక్కలు కత్తిరిస్తూ ఉంటాం చూడండి, అలాగా అంతరాయాలను ఆటంకాలను కత్తిరించి బారేస్తాడు. అంటే ఈయనకి ఎందుకు ఆయనకు అర్హత వచ్చింది? మన ఆటంకాలను ఆయన పోగొట్టాలంటే ఆయన ఆటంకాలను ఆయన పోగొట్టుకోవాలిగా. ఇప్పుడు వాడి దగ్గరే డబ్బు లేకపోతే మనకి డబ్బు ఇస్తాడా? వాడికే తెలివి లేకపోతే మనకి తెలివితేటలు వచ్చేలా చేస్తాడా? వాడికే బలం లేకపోతే మన బలవంతులను చేస్తాడా? అలాగే ఆయన ఆటంకాలను ఆయన పోగొట్టుకోలేని వాడు మన ఆటంకాలు ఎలా పోగొడతారండి? సామాన్య విషయం కదా ఇది. ఆయన ఆటంకాన్ని ఆయన ఎలా సాహసం ద్వారా పని ఆపేస్తామండి, ఏదో పెట్టి చేస్తాం అని చెప్పి ఇలా లాగాడంతే. అప్పుడు ఏకదంతుడు అంటే త్యాగం, పని ఆగడానికి వీల్లేదు. అందుకని విద్యార్థుల దగ్గర నుంచి విద్వాంసుల వరకు అందరికీ ఆదర్శమూర్తి గణపతి. నితం తదం కాంతదంత కాంతిం. అందుకే ఉన్న ఏకదంతమే ఆయనకి ఎప్పుడు ఉజ్వలంగా ప్రకాశిస్తుంది. ఎందుకంటే ఈ విరిగిన పూర్తిగా ఉన్న దంతాన్ని చూస్తుంటే విరిగిన దంతం కనిపిస్తుంది పక్కనే, లేకపోతే కనపడదుగా. 2 ఉంటే చూడం, ఒకటే ఉండేసరి ఇంకోటి ఏమైందండి, ఏనుక్కు 2 ఉంటాయిగా, విరిగిపోయింది. ఎందుకు విరిగిపోయిందండి? భారతం రాస్తుంటే విరిగిపోతే లాగేశారండి, అందుకే అయ్యో వినాయకుడు అంత గొప్పవాడా, అంచేది మనం కూడా మొదలుపెట్టిన పనిని ఆపకూడదు అని గొప్ప సందేశం ఇస్తున్నాడు ఆయన. అంతగా ఆత్మజం. ఎందుకు ఆ పని సాహసంగా చేయగలిగాడు? పన్ను ఊడిపోతే ఆపరేషన్ చేస్తారా? నా ప్రాణం పోతుందేమో, పంటికి కంటికి ముక్కుకి చెవికి అన్నిటికీ లంకెలు ఉంటాయట, అందుకే ఈఎన్టీ ఆసుపత్రి అంటారు, కన్ను ముక్కు చెవి అంటారు, పన్ను లాగితే అవన్నీ పోతాయేమో అని భయపడుతూ కూర్చోలేదు. ఎందుకంటే అంతకునికి ఆత్మజుడు, యముణ్ణి అంతం చేసిన శివుడి కుమారుడండి. అలా ఆలోచిస్తే పిరికివాడు అవుతాడు. మా నాన్నగారు మృత్యువుని అంతం చేసిన వాడు, ఆ మృత్యుంజయుడు కుమారుని నేను ఆలోచించడం అంటే లాగి పారేయాడు అంతే. అది సాహసం, అవసరమైనప్పుడు ఆ సాహసం చేయాలి. అంతేకాదు అంతగాత్మజం అచింత్య రూపం. గణపతి యొక్క రూపం నిజస్వరూపం. మనం గణానాంత్వా గణపతి గుమ్మాన చూడ చెప్పామే, అది అచింత్యం, ఆలోచనకు అందదు. ఏకదంతుడు, బొజ్జ గణపతి, గజముఖ గణపతి ఆలోచనకు అందుతారు, ఎదురుగా కనపడతారు. అసలైన గణపతి రూపం వేదాలు వర్ణించింది మనకి చింతనకి, ఆలోచనకు అందదు, మాటలకు అసలే అందదు. ఎందుకంటే అంతహీనం, అది ఎప్పుడు అంతము కానిది, మృత్యువు లేనిది. అందుకే అంతరాయ కృంతనం, ఆటంకాలన్నింటినీ కూడా ఆయన క్రోటన్ మొక్కల్ని పెద్ద కత్తెర పెట్టి కత్తిరించినట్టుగా కత్తిరించి పారేస్తాడు. అందుకే మనం శ్రీ మహాగణాధిపతి నమః అని మొదలు పెడతాం. ఎప్పుడు చేస్తాడు ఆ పని? హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం. యోగుల యొక్క మనస్సులో నిరంతరం వసించి ఉంటాడు కాబట్టి చేస్తాడు. అంటే ముందు మనం యోగులం కావాలి. ఈ రోగులమైన జీవితం నుంచి బయటపడి యోగులం కావాలి. యోగి అంటే అన్ని పనులు అలా నడుస్తూ ఉంటే సాక్షిభూతంగా ఉండేవాడు యోగి అంటే. అది
పని నడవాలి, తాను చేయవలసింది చేయాలి, చేయవలసినవి చేయించవలసినవి చేయించాలి, చేయవలసినవి చేయాలి. కానీ అన్నింటికీ నేను సాక్షినే, దీని ఫలితం నాకు అక్కర్లేదు. ఎవరు ఆస్వాదించినా మంచిదే, ఎవరు అనుభవించినా మంచిదే, నా పని నేను చేశాను, నేను చేయగలను కాబట్టి చేశాను అని చేస్తే అప్పుడు వాడిని యోగి అంటారు. దాని నుంచి ఏదో ఆశిస్తే రోగి అంటారు. ఇవి ఇలా ఉండాలంటే ఏం చేయాలి? మనస్సు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటుంది, అది కుదరదండి. అందుకని ఆలోచనకు ఎప్పుడు మనం ఏం చేయాలి? నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరించడం అలవాటు చేయాలి. అలా మనస్సులో ఎవరైతే నిరంతరం భగవంతుడిని స్మరిస్తూ ఉంటారో వసంతమేవ యోగినాం, అక్కడే వసించి ఉంటారట. అంతేకాదు దీనికి ఇంకో అర్థం ఉంది. వసంతమేవ యోగినాం, వాళ్ళ జీవితం నిత్యం వసంతంగానే ఉంటుంది. ఆ జీవితాల్లో గ్రీష్మాలు, ఇంకా ఏదో శిశిర ఋతువులు, హేమంతాలు ఉండవు. ఎప్పుడూ వసంత ఋతువే ఉంటుంది. ఎప్పుడూ వసంతమే ఉండాలని కోరుకుంటాం. కాబట్టి వసంతం అంటే సంవత్సరం అనే అర్థం కూడా వచ్చింది. 60 వసంతాలు నిండే అంటారు. అంటే 60 వసంత ఋతువులు చూడటం కాదు, 60 ఏళ్ళు నిండే అని అర్థం అక్కడ. అంచేత మన జీవితం వసంతం కావాలంటే భగవంతుడిని ఆరాధన చేయాలి, నిరంతరం స్మరించాలి. తమేకదం తమేవ విచింతయామి సంతతం, అటువంటి ఏకదంతుణ్ణే నేను నిరంతరం స్మరిస్తాను అని స్తోత్రం ముగిస్తూ ఇప్పుడు దాన్ని ఫలశ్రుతి చెబుతున్నారు. ఒక్క నిమిషంలో మనం సెలవు తీసుకుందాం. మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వకం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతాం అదోషతాం సుసంతతిం సుపుత్రతాం అరోగతాం అదోషతాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిరభ్యుభైతి సోచిరాత్. ఈ మహాగణేశ పంచరత్న స్తోత్రాన్ని ఆదరేణ చాలా ప్రేమగా భక్తిగా ఎవరైతే అన్వకం ప్రతిరోజు ఏదో ఒక అందులో ఉదయకాలంలో పెట్టుకున్న నియమంగా చదువుతారో ప్రజల్పతి ప్రభాతకే, మనస్సులో భగవంతుని స్మరిస్తూ హృది స్మరన్ గణేశ్వరం, మనస్సు భగవంతుడి మీద పెట్టి పైకి మాత్రం స్తోత్రం చదువుతూ, స్తోత్రం చదివేటప్పుడు ఎప్పుడు దాని అర్థం మీద, ఆ పదాల మీద, ఆ శబ్దం మీద, ఆ ధ్వని మీద మన మనస్సు ఉండాలి. అలా అయితే మనస్సు లగ్నం అవుతుంది. లేకపోతే ఇదే అదేదో అయితే టేప్ రికార్డర్ అవుతుంది. టేప్ రికార్డర్కి మనకి తేడా ఏముండదు. ఆ టేప్ రికార్డర్ కాకుండా మనస్సు ఉండాలి అంటే ఆ చెబుతున్న పదాలు వాటి అర్థాల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఇవాళ నేను ఇంత వివరంగా 5 శ్లోకాలకి దాదాపుగా 1.5 గంటల పైన చెప్పాను వ్యాఖ్యానము. అంటే చూడండి ఎలా ఉంటుందో. ఇంత చెబితే ఇందులో కొంతైనా మనస్సుకు ఎక్కితే ఆ పదాలు మీరు చదివేటప్పుడు ఆ అర్థం గుర్తొస్తే మనస్సు నిలబడుతుంది. అర్థస్ఫురణ మీద దృష్టి పెడితే మనస్సు నిలబడుతుందండి. క్రమంగా తర్వాత శబ్దం దాని మూలమైన నాదంలో వెళ్ళిపోతుంది. ఇంకా అప్పుడు అవసరం లేదు అది. కానీ ఆ స్థాయికి చేరే వరకు ఆ దృష్టి పెట్టాలి కదా. అలా చేస్తే జరిగేది ఏమిటి? ఫలితం చెబితే కానీ మనం చేయంగా. అందుకే చెబుతున్నారు అనుమానం లేకుండా. అలా మీరు ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం, దానివల్ల జరిగేది ఏమిటంటే అరోగతాం, రోగాలు ఉండవు, అదోషతాం, పాపాలు ఉండవు, పాపం చేయాలనే ఆలోచనే రాదు. ఇంత మంచి జీవితాన్ని గురించి, మంచి మనస్సు గురించి చెప్పిన తర్వాత పాపం ఎందుకు చేస్తామండి? సుసాహితీ, మంచి సాహిత్యాన్ని, విద్యను కూడా ఇస్తాడు. విద్య అంటే గణపతికి నమస్కారం చేయకుండా విద్యార్థులు ఎవరు ఏమి విద్య ప్రారంభించడానికి వీల్లేదు కదా. సుసాహితీ, మంచి సాహిత్య విద్యను ఇస్తాడు. అంతేకాదు సుపుత్రత, మంచి సంతానాన్ని కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? సమాహితాయుహు, ముందు ఇవన్నీ కావాలంటే ముందు ఆయుర్దాయం ఉండాలి. మంచి సంతానము, మంచి విద్య అన్నీ ఉండి ఈయన లేకపోతే ఎలాగా? అందుకని సమాహిత ఆయుహు. అంతేకాదు అష్టభూతి, అష్టైశ్వర్యాలు ఇస్తాడు. ఏమిటి అష్టైశ్వర్యాలు? దాసీభృత్యస్సుతో బంధు వస్తు వాహనమేవచ ధనధాన్య సమృద్ధించ అష్టైశ్వర్యా ప్రకీర్తిత. దాసీలు ఉండాలి, భృత్యులు ఉండాలి. దాసీలు ఎవరు? భృత్యులు ఎవరండి? జీతం తీసుకోకుండా ఇంట్లోనే ఉండి అన్నం తింటూ, మనం ఇచ్చిన వసతి గృహంలో ఉంటూ, మనం ఇచ్చిన బట్టలు కట్టుకుంటూ, జీతం తీసుకోకుండా శాశ్వతంగా మన దగ్గరే ఉండేవాళ్ళని దాసీలు అంటారు.